హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. వాయిస్ ఓవర్ అనగానే మనకు మెయిన్గా గుర్తుకొచ్చేది 11 ల్యాబ్స్. 11 ల్యాబ్స్లో మనము హిందీ, ఇంగ్లీష్ సంబంధించిన మంచి మంచి వాయిస్ ఓవర్స్ని అయితే జనరేట్ చేయొచ్చు. తెలుగు వాయిస్ ఓవర్కి వస్తే మనకు డ్రీమ్ సీస్ కానీ అండ్ అట్లాగే క్లిప్ చాంప్ కానీ వీటిలో మంచి మంచి వాయిస్ ఓవర్స్ అయితే జనరేట్ చేయొచ్చు. సో వీటిలో మనం లాగిన్ అవ్వాలి, మనకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. సో ఈరోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి లాగిన్స్ అవసరం లేకుండా, ఎలాంటి క్రెడిట్స్ అవసరం లేకుండా మీరు అన్లిమిటెడ్గా వాయిస్ ఓవర్స్ అయితే జనరేట్ చేయొచ్చు. సో దీంట్లో వాయిస్ కూడా మనకు మంచి మాడ్యులేషన్స్తో క్రియేట్ అవుతుంది. సో ఆ వెబ్సైట్ ఏంది, వెబ్సైట్ డీటెయిల్స్ ఏంది ఇప్పుడు చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి openai.fm అని టైప్ చేయండి. మనకు వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇది సింపుల్ డాష్ బోర్డ్. ఇది ఇక్కడ మీకు ఎలాంటి లాగిన్స్ అయితే ఉండవు. సో ఇక్కడ మనకు వాయిసెస్ ఉంటాయి. సో ఇవి వాయిసెస్. ఇక్కడ వైబ్ అంటే మనకు వాయిస్ మాడ్యులేషన్స్. ఇక్కడ మనం వాయిస్ మాడ్యులేషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్క్రిప్ట్, ఇక్కడ మనం స్క్రిప్ట్ యాడ్ చేయాలి. సో మీకు ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ వీటన్నిటికీ దీంట్లో మంచి మంచి వాయిసెస్ అయితే జనరేట్ చేయొచ్చు. మిగతా వాటికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో వాయిస్ మాడ్యులేషన్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే మనము ఇలాంటి వాయిస్ ఓవర్స్ని మనం ఏఐ వాయిస్ ఓవరా లేకపోతే హ్యూమన్ వాయిస్ ఓవరా అనేది మనం ఐడెంటిఫై చేయలేము. అంత రియలిస్టిక్ వాయిసెస్ అయితే దీంట్లో జనరేట్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఉన్న ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే తెలుగు వాయిస్ కూడా చాలా పర్ఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే బేసికల్గా ఇది హిందీ, ఇంగ్లీష్ అంటే మెయిన్ లాంగ్వేజెస్ కోసం జనరేట్ చేసింది. కానీ తెలుగు వాయిస్ కూడా ఇది 70 to 80% వరకు అయితే రియలిస్టిక్ వాయిస్ని అయితే జనరేట్ చేయగలుగుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇంగ్లీష్ టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఉన్న ఇంగ్లీష్ స్క్రిప్ట్ని తీసుకున్నాను. ఇక్కడ ఏదైనా ఒక వాయిస్ని సెలెక్ట్ చేసుకొని వాయిస్ మాడ్యులేషన్లో ఈ వాయిస్ మాడ్యులేషన్ మీరు చేంజ్ చేయాలంటే ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. మీకు అక్కడ వైబ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను ఇప్పుడు ప్రొఫెషనల్ తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లే పైన క్లిక్ చేస్తే Good afternoon, team. Here are the key takeaways from today's budget planning meeting. First, departmental allocations. ఒరిజినల్ రియలిస్టిక్ వాయిస్ లాగా అయితే క్రియేట్ అయింది. సో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకు వాయిస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇట్లా మనము వాయిస్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము మనకు కావాల్సింది తెలుగు వాయిస్ ఓవర్. సో ఇప్పుడు మనము తెలుగు వాయిస్ ఓవర్ను టెస్ట్ చేద్దాం. సో ఏదైనా ఒక స్క్రిప్ట్ కాపీ చేసుకోండి, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత పైన వాయిసెస్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక వాయిస్ను సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ వైబ్ను సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని వాయిస్లలో కొన్ని వైబ్స్ అనేది ప్రాపర్గా రావు. కాబట్టి మనం ప్రతి వాయిస్ను, ప్రతి వైబ్ను టెస్ట్ చేయాలి. సో నేను ఫస్ట్ వాయిస్ అలోయ్ వాయిస్ తోటి టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ వైబ్లో వచ్చేసి నేను ఈ వైబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఒకసారి ప్లే పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి మనకు ఈ వాయిస్ ఎట్లా క్రియేట్ అయిందో చూద్దాం. కర్ణుడి రథచక్రం శాపం వల్ల నేలలో కూరుకుపోయింది. కర్ణుడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నప్పుడు. సో ఇంకా మనకు బెటర్గా వేరే సెలెక్ట్ చేసుకుందాం. కర్ణుడి రథచక్రం శాపం వల్ల నేలలో కూరుకుపోయింది. కర్ణుడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నప్పుడు తాను క్షత్రియుడినని దాచి బ్రాహ్మణుడినని చెప్పాడు. సో మనకు పర్ఫెక్ట్ అయితే క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. మనకు వాయిస్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనము అలా కాకుండా వేరే వాయిస్లో టెస్ట్ చేద్దాం. సో ఇక్కడ మీకు టెస్ట్ చేసిన ప్రతి వాయిస్ను నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను. సో వాయిస్ విని మీకు వాయిస్ మాడ్యులేషన్ ఎట్లా ఉంది, హై పిచ్, లో పిచ్ ఎట్లా క్రియేట్ అవుతుంది, సో ఇది మన తెలుగు వాయిస్ ఓవర్కి సూటబుల్ అవుతుందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ బెస్ట్ వాయిస్ వచ్చేసి మీకు కోరల్లో మీరు ప్రొఫెషనల్ సెలెక్ట్ చేసుకుని టెస్ట్ చేయండి. మీకు మంచి వాయిస్ ఓవర్ అయితే జనరేట్ అవుతుంది. కర్ణుడి రథచక్రం శాపం వల్ల నేలలో కూరుకుపోయింది. కర్ణుడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నప్పుడు. నెక్స్ట్ ఫేబల్. కర్ణుడి రథచక్రం శాపం వల్ల నేలలో కూరుకుపోయింది. కర్ణుడు పరశురాముడి వద్ద విద్య నేర్చుకున్నప్పుడు. సో ఈ విధంగా మీరు ప్రతి వాయిస్ని అయితే టెస్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మనకు ఈ వాయిస్లలో అన్ని వాయిసెస్ అంటే ఆల్మోస్ట్ 6 to 7 వాయిస్ అయితే మనకు తెలుగులో బెస్ట్ వాయిస్ని అయితే జనరేట్ చేస్తున్నాయి. సో ఇక్కడ వైబ్లో వచ్చేసి మనకు ప్రొఫెషనల్ కానీ, టీచర్ కానీ కొన్ని వైబ్స్ అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే వాయిస్ పిచెస్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. కొన్ని మాత్రం తెలుగుకు సూటబుల్ కావు. సో ఈ విధంగా మీరు మంచి మంచి వాయిస్ని జనరేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఇక్కడ లాగిన్స్ అనేటివి ఉండవు అండ్ మీకు క్రెడిట్స్ కూడా ఉండవు. కాకపోతే ఎట్ ఏ టైం మనకు 1000 క్యారెక్టర్స్ని తీసుకుంటుంది. ఇది మీరు లాంగ్ కంటెంట్ని క్రియేట్ చేయాలంటే పారాగ్రాఫ్ లాగా మీరు వాయిసెస్ని అయితే క్రియేట్ చేయండి. ఫైనల్గా ఇది మనకు తెలుగు వాయిస్ ఓవర్లో కానీ, హిందీ, ఇంగ్లీష్ వాయిస్ ఓవర్లో కానీ
ఒక బెస్ట్ వాయిస్ ఓవర్ వెబ్సైట్ ఇది. దీంట్లో మీరు మంచి వాయిస్ని డిఫరెంట్ మాడ్యూల్స్ అయితే జనరేట్ చేయొచ్చు. ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్కి, ఫ్యాక్ట్ వీడియోస్కి, తర్వాత డాక్యుమెంటరీ వీడియోస్కి ఇది ఒక బెస్ట్ వెబ్సైట్.